నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన సాహిత్య ప్రయాణం చేయబోతున్నాం. అమెరికన్ పశ్చిమ ప్రాంతపు అడవుల నిశ్శబ్దంలో దాగి ఉన్న ఒక గొప్ప కథను, అదేనండి డెనిస్ జాన్సన్ రాసిన ట్రైన్ డ్రీమ్స్ బుక్స్ సమరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక పుస్తక సారాంశం మాత్రమే కాదండి. ఒక సాధారణ మనిషి జీవితంలో ఒంటరితనం, ప్రేమ, అలాగే తను ప్రాణంగా ప్రేమించిన వాళ్ళని కోల్పోవడం గురించిన ఒక హృదయ విదారకమైన కావ్యమని చెప్పొచ్చు. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఆపలేని పారిశ్రామిక ప్రగతి యొక్క హోరు ఒక సాధారణ మనిషి యొక్క ప్రశాంతమైన, సున్నితమైన జీవితాన్ని బలంగా ఢీకొడితే అసలు ఏమవుతుంది? సరిగ్గా ఇదే ఈ నావెల్లో మనకు కనిపించే ప్రధానమైన, విషాదకరమైన సంఘర్షణ. రాబర్ట్ గ్రేనియర్ అనే ఒక మామూలు కార్మికుడి జీవితాన్ని డెనిస్ జాన్సన్ తన అక్షరాలతో కళ్లకు కట్టారు. ఈ కథ మనల్ని చదివించడమే కాదు, ఖచ్చితంగా మనసును బరువుగా మారుస్తుంది. ముందుగా ఈ అద్భుతమైన కథ స్క్రీన్ మీద ఎలా ప్రాణం పోసుకుందో, అంటే ఈ మాస్టర్ పీస్ ఆన్ స్క్రీన్ విశేషాలేంటో చూద్దాం. నిజంగా చాలా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ కథ ఇటీవలే ఒక గొప్ప సినిమాగా కూడా మన ముందుకొచ్చింది. 2025లో నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది. క్లింట్ బెంట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాబర్ట్ గ్రేనియర్ పాత్రలో జోయెల్ ఎడ్గార్టన్, గ్లాడిస్ పాత్రలో ఫెలిసిటీ జోన్స్ అద్భుతంగా జీవించేశారు. ఇదొక కవితాత్మకమైన, ఇమోషనల్ డ్రామా అండి. ఆస్కార్స్లో బెస్ట్ పిక్చర్తో సహా పలు విభాగాల్లో నామినేట్ అవ్వడం చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ కథకున్న బలం ఎలాంటిదో. అయితే సినిమా అంత గొప్పగా రావడానికి అసలు కారణం, దానికి మూలమైన డెనిస్ జాన్సన్ రాసిన ఈ నవలే. ప్రముఖ విమర్శకులన్నట్లుగా ట్రైన్ డ్రీమ్స్ అనేది పశ్చిమ ప్రాంతపు కౌబాయ్ సంస్కృతికి అద్దం పట్టే ఒక అద్భుతమైన నవల. మీకు తెలుసా, ఈ నవల ఓ హెన్రీ అవార్డును గెలుచుకోవడమే కాకుండా 2012లో ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతికి ఫైనలిస్టుగా కూడా నిలిచింది. అంతకి విశిష్టమైన పుస్తకం నుండి పుట్టినదే ఈ కథ. ఇక ఇప్పుడు రాబర్ట్ గ్రేనియర్ జీవితంలోకి వెళ్దాం. అదేనండి, ఏ లైఫ్ ఇన్ ద వుడ్స్. అడవిలో అతని జీవితం ఎలా ఉండేదంటే, అతని జీవిత ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 1886లో జన్మించిన అతను 1917 ప్రాంతంలో స్పోకేన్ ఇంటర్నేషనల్ రైల్వేలో పనిచేస్తూ గ్లాడిస్ను పెళ్లి చేసుకుంటాడు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో 1920లో మోయియా వ్యాలీలో వచ్చిన ఒక భయంకరమైన కార్చిచ్చు అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. చివరకు 1968లో అతను తన క్యాబిన్లో నిద్రలోనే కన్నుమూస్తాడు. ఈ ముఖ్యమైన సంఘటనల చుట్టూనే ఈ కథ మొత్తం తిరుగుతుంది. గ్రేనియర్ బతికిన ఆ రోజులు చాలా కష్టాలతో కూడుకున్నవి. అమెరికన్ సరిహద్దులోని కఠినమైన వాతావరణంలో, దట్టమైన అడవుల్లో భారీ చెట్లు కొట్టడం, లోతైన లోయలపై రైల్వే వంతెనలు నిర్మించడం, ఇది అతని రోజువారీ పని. అతను శారీరకంగా ఎంత శ్రమించాడో, అడవికి మరియు వన్యప్రాణులకు ఎంత దగ్గరగా బతికాడో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అతని జీవితం ఒక రకమైన ప్రశాంతతతో, ఆ ప్రకృతితోనే ముడిపడి ఉండేది. మనందరికీ విరక్తి అనే పదం బాగా తెలుసుకదా. అంటే తీవ్రమైన ఒంటరిదనం లేదా దేనిపైన వ్యామోహం లేకపోవడం. గ్రేనియర్ ప్రారంభ జీవితాన్ని చూస్తే సరిగ్గా మనకు ఇదే అనిపిస్తుంది. అతనికి తనకంటూ ఎవరూ లేరు, ఏ లక్ష్యమూ లేదు. అలా గాలికి సంచరిస్తూ బతుకుతున్న అతనికి గ్లాడిస్ను పెళ్లి చేసుకుని కేట్ అనే పాప పుట్టాక మొదటిసారి తన జీవితంపై ఒక ఆశ, బతకడానికో కారణం కనిపిస్తాయి. కాని ఆ సంతోషం ఎన్నాళ్ళో నిలవలేదు. ఆ తర్వాత అతని జీవితంలో అత్యంత విషాదకరమైన మలుపు, అదే ద గ్రేట్ ఫైర్. అది 1920 వేసవికాలం. గ్రేనియర్ ఏదో పనిమీద ఎక్కడికో సుదూర ప్రాంతానికి వెళ్తాడు. పని ముగించుకుని తిరిగి వచ్చేసరికి మోయా వ్యాలీ మొత్తం కేవలం బూడిద కుప్పగా మారిపోయుంటుంది. ఒక పెద్ద కార్చిచ్చు ఆ లోయను, అతను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని, అతని ప్రపంచాన్ని పూర్తిగా దహించివేస్తుంది. భార్య, కూతురు ఎక్కడా కనిపించరు. అసలు ఊహించుకోవడానికే భయంగా ఉంటుంది గదూ. ఆ భయంకరమైన వాస్తవాన్ని అతను ఒంటరిగా ఎదుర్కోవాల్సొచ్చింది. ఇది వింటుంటే నిజంగా మనసు చాలా బరువెక్కుతుంది. ఆ ప్రమాదం జరిగిన కొన్ని రోజులకు గ్రేనియర్కు తన భార్య గ్లాడిస్ ఒక దర్శనంలో కనిపిస్తుంది. ఆమె ఎలా చనిపోయిందో వివరిస్తుంది. ఆ మంటల నుండి తప్పించుకునే క్రమంలో ఆమె పైనుంచి కింద బండరాళ్లపై పడిపోయి నడుము విరగ్గొట్టుకుంటుంది. ఇక నదిలో మునిగిపోయే ముందు ఆమె తన దుస్తుల ముడివిప్పి చిన్నారి కేట్ పాకుతూ వెళ్లి తప్పించుకునేలా చేస్తుంది. ఒక తల్లి తన బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు చేసిన ఆఖరి పోరాటమిది.
ఈ నిజాన్ని తెలుసుకున్న గ్రేనియర్ ఆ అపారమైన బాధను ఎలా భరించాడో ఊహించలేం. ఈ భయంకరమైన విషాదం తర్వాత విజన్స్ ఇన్ సాలిట్యూడ్, దర్శనాలు మరియు ఒంటరితనం వైపు అతని ప్రయాణం మొదలవుతుంది. తన పాత క్యాబిన్ కాలిపోయిన చోటే అతను మళ్లీ దాన్ని నిర్మించుకుంటాడు. ఒంటరితనం తట్టుకోలేక ఒక ఎర్రటి కుక్కను పెంచుకుంటాడు. తరచూ గ్లాడిస్ ఆత్మను చూసినట్లు భ్రమపడతాడు కూడా. ప్రకృతిలో పూర్తి ఏకాంతంలో బతుకుతూ తన బాధను మర్చిపోవటానికి ప్రయత్నిస్తుంటాడు. ఆధ్యాత్మికంగా తను కోల్పోయిన కుటుంబంతో ఏదో ఒక విధంగా అనుబంధాన్ని కొనసాగించాలని అతనిలా పిచ్చిగా ఆరాటపడుతుంటాడు. ఈ క్రమంలోనే ఒక గుండెను పిండేసే సంఘటన జరుగుతుంది. ఒక రాత్రి ఒక అడవి తోడేళ్ల గుంపుతో పాటు ఒక తోడేలమ్మాయి అంటే వుల్ఫ్ గర్ల్ అతని ఇంటికి వస్తుంది. ఆ అమ్మాయికి కాలు విరిగి ఉంటుంది. ఆ అమ్మాయే మంటల నుండి తప్పించుకుని అడవి జంతువుల మధ్య పెరిగిన తన సొంత కూతులు కేటని గ్రేనియర్ బలంగా నమ్ముతాడు. ఆ రాత్రికి ఆమె విరిగిన కాలుకు కట్టుగట్టి ఆశ్రయమిస్తాడు. కాని మరుసటి రోజు ఉదయం ఆమె కిటికీలోంచి దూకి పారిపోతుంది. మళ్లీ ఎప్పటికీ అతనికి కనిపించదు. ఇది ఒక హృదయ విదారకమైన వాస్తవిక భ్రమలాంటిది. ఇదంతా ఒక మనిషి కథ మాత్రమే కాదండి, మ్యాన్ వర్సెస్ ది మెషీన్ అంటే మనిషికి ఆపలేని యంత్రానికి మధ్య జరిగిన పెద్ద పోరాటం కూడా. ఇక్కడ మనం రెండు విభిన్న ప్రపంచాలను స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపు కౌబాయ్ సంస్కృతి, ప్రశాంతత, ప్రకృతితో ముడిపడిన జీవితం. దీనికి ప్రతీకగా ఆ తోడేలమ్మాయిని చూడవచ్చు. మరోవైపు పారిశ్రామికీకరణ, రైళ్లు, పర్వతాలను పేల్చే డైనమైట్లు, ఆఖరికి అడవిని దహించిన కార్చెచ్చు. ఒకదానినొకటి ఢీకొంటున్న ఈ రెండు విరుద్ధ శక్తుల మధ్య గ్రేనియర్ నలిగిపోయాడు. అమెరికాలో అప్పటిదాకా ఉన్న నిశ్శబ్దమైన అటవీ జీవితాన్ని ఈ పారిశ్రామిక ప్రగతి ఎలా మింగేసిందో డెనిస్ జాన్సన్ చాలా అద్భుతంగా చెప్పారు. ఈ కథలో రైలు అనేది కేవలం ఒక వాహనం కాదు, అది ఒక బలమైన ప్రతీక. రైలు అనేది మానవ పురోగతికి, ఒకరినొకరు కలుసుకోవడానికి ఒక మార్గమే అవ్వొచ్చు. కాని ఈ నవలలో ఆ రైలు ఇంజన్ చేసే భయంకరమైన శబ్దం, యంత్రాల వేగం ఆపలేని వినాశనానికి ప్రతీకగా కూడా చూపబడింది. ఆ రైలు యొక్క కూత గ్రేనియర్ జీవితంలో అతను ఎదుర్కొన్న నిస్సహాయతకు, అనుభవించిన ఆకస్మిక విధ్వంసానికి అద్దం పడుతుంది. ఇక ఈ అద్భుతమైన కథ ఆఖరి దశకు వస్తే యాన్ ఎండ్యూరింగ్ లెగసీ, అదొక శాశ్వతమైన వారసత్వం. ఆ తరువాత గ్రేనియర్ ఎన్నడూ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. కాని 1927లో మొదటిసారి ఒక చిన్న విమానమెక్కినప్పుడు అతను పొందిన అనుభూతి మాత్రం నిజంగా అద్భుతమైనది. గాలిలో ఉన్నప్పుడు, పైకి కిందికి అనే భావన కోల్పోయినప్పుడు, అప్పుడతనికి ఈ విశ్వంలోని అన్నింటితోనూ కనెక్ట్ అయినట్లు అనిపించింది. జీవితమంతా ఒక విరక్తితో బతికిన అతనికి ఆకాశంలో ఒక రకమైన ప్రశాంతత లభించింది. చివరకు 1968లో తన 80 ఏళ్ల పైబడిన వయసులో అతను శాంతంగా తన క్యాబిన్లోనే నిద్రలో కన్నుమూశాడు. ఈ రోజుల్లో మనం ఎప్పుడూ ఫోన్లలో స్క్రోలింగ్లో పడిపోయి మన ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింది కదా. ఈ నవల చదవడం ఎలాంటి అనుభూతినిస్తుందంటే, సమయాన్ని నెమ్మదింపజేసినట్లు, మనలో లోతైన ఏకాగ్రతకు చోటు కల్పించినట్లు అనిపిస్తుంది. అందుకే ఈ పుస్తకం మన ఆధునిక కాలానికొక మంచి మెడిసిన్ లాంటిది. ఇది మనల్ని చాలా లోతుగా ఆలోచింపజేస్తుంది, మనసును నిశ్శబ్దంగా ఉంచుతుంది. ముగించే ముందు మీరంతా ఒక్క విషయం ఆలోచించండి. ఆధునిక జీవితం ఒక వేగవంతమైన రైలులా పరుగెత్తుతున్న ఈ రోజుల్లో మన జీవితంలోని ఆ నిశ్శబ్దమైన, ప్రశాంతమైన క్షణాలను మనం ఎలా కాపాడుకోగలం? రాబర్ట్ గ్రేనియర్ కథ కేవలం చరిత్ర కాదు, ఆధునిక మానవుడు కోల్పోతున్న ప్రశాంతతకు ఇదొక గట్టి హెచ్చరిక కూడా. డెనిస్ జాన్సన్ రాసిన ఈ అద్భుతమైన కథను ఈ విశ్లేషణ ద్వారా మీరందరూ ఆస్వాదించారని ఆశిస్తున్నాను. ఇలాగే కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండండి, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం.